నమస్తే అండి. వెల్కమ్ టు ప్రాకృతిక్ కిచెన్. ఈ కాలంలో వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే మనం ఈజీగా స్వీట్ కార్న్ సమోసాలు చేసేసుకోవచ్చు. అందుకు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారిగా వాటర్ అంతా పొయ్యకుండా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒక్కసారిగా వాటర్ పోసుకోకూడదు. అలా వాటర్ పోసేస్తే పిండి పల్చగా అయిపోతుంది. అందుకే కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అంతా ఇలా ముద్దలాగా చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. సమోసా స్టఫింగ్ కోసము ముందుగా ఒక బౌల్లోకి కార్న్స్ని తీసుకుని ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్, కారము, కొద్దిగా జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఇలా పెద్ద సైజు ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని పొడిపిండి వేసుకుని వీటిని పెద్ద సైజు చపాతీలాగా చేసుకోవాలి. ఇలా ఎంత పలుచగా చేసుకుంటే సమోసా అంత క్రిస్పీగా ఉంటుంది. మైదాతో చేసిన చపాతీ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత రెండు వైపులా లైట్గా వేడి చేసుకోవాలి. చపాతీని మరీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా కాలితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు చపాతీకి రెండు సైడ్లా ఉన్న ఎడ్జెస్ని సన్నగా కట్ చేసేసుకొని మనకి సమోసా ఏ సైజులో కావాలనుకుంటున్నామో దానికి అనుకూలంగా మనము కట్ చేసుకోవాలి. నాకైతే ఒక చపాతీలో 3 పీసెస్ వచ్చాయి సమోసాలని ఫోల్డ్ చేసి చేయడానికి. ఇలా కట్ చేసిన చపాతీ పీస్ని ఫోల్డ్ చేసి దీంట్లో స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ప్రతి ఫోల్డింగ్ దగ్గర మైదా వాటరు మిక్స్ చేసిన దాన్ని అప్లై చేస్తే బాగుంటుంది. ఎక్కడా కూడా ఊడిపోకుండా స్టఫింగ్ అనేది ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా బాగుంటుంది. ఇలా క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మర్చుకోవాలి. అందులో కొద్దిగా స్వీట్ కార్న్ని వేసుకుని మళ్ళీ మర్చుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా ముందుగా చేసి పెట్టుకున్న సమోసాలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటే సమోసాలు మాడిపోకుండా లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా పర్ఫెక్ట్గా వేగనివ్వాలి. అప్పుడే సమోసాలు టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఇంట్లో చేసుకోవటం వల్ల హెల్త్, టేస్ట్ రెండూ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సమోసా లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యింది చూడండి.